సో, నాకు బేసిక్‌గా 2 క్వెషన్స్ ఉన్నాయి. టైమ్ హ్మ్. ఉంటే నేను 2 అడుగుతాను. ఆహ్, చెప్పండి సార్. సో, నా ఫస్ట్ క్వెషన్ ఏంటంటే రీసెంట్‌గా నేను ఒక ఆర్టికల్ చూసాను. ఫ్రాన్స్‌లో మీరు చూసారో లేదో వేరింగ్ ఆఫ్ అబాయాస్ ఆర్ బ్యాన్డ్ అని చెప్పి స్కూల్స్‌లో. ఓహో! అంటే ఇది అదే లూజ్ ఫిట్టింగ్ డ్రెస్ ఉంటుంది గదా! వాళ్ళకి. ఓకే. ఓకే. సో, అవి బ్యాన్ ఇంకా స్కూల్స్‌లో వేసుకోకూడదని జెప్పి ఫ్రాన్స్‌లో పెడితే దానికి ఆబ్వియస్‌గా లాట్ ఆఫ్ బ్యాక్‌లాష్ వచ్చింది. మీరిట్లా హ్మ్. రైట్ టు వేర్ డ్రెస్‌ని మీరిట్లా చేస్తున్నారు. ఇస్లామోఫోబిక్ హ్మ్. మూవ్‌మెంట్ ఇది అని అట్లా అట్లా వచ్చాయి. సో, దానికి హ్మ్. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనేమన్నారంటే, ఒక క్లాస్ రూమ్‌లోకి వెళ్తే నువ్వు ఒక స్టూడెంట్‌ని చూసినప్పుడు అతనేసుకున్న డ్రెస్‌ని బట్టి ఆమె ఏసుకున్న డ్రెస్‌ని బట్టి రిలీజియస్ ఐడెంటిటీ అనేది తెలియకూడదు. హ్మ్. సో, స్కూల్స్ ఆర్ సెపరేట్ ఫ్రమ్ రిలిజియన్ అన్నట్టు ఆయన చెప్పాడన్నమాట. హ్మ్. హ్మ్. సో, అట్ వన్ యాంగిల్‌లో చూస్తే ఓకే. పీపుల్ షుడ్ బి విల్లింగ్ టు వేర్ వాట్ దే వాంట్. రైట్? హ్మ్. హ్మ్. బట్ అదర్ యాంగిల్‌లో చూస్తే నాకింకోటి గుర్తొచ్చింది అప్పుడే కరెక్ట్‌గా. యాక్చువల్‌గా ఐ థింక్ అబౌట్ ఆల్‌మోస్ట్ 6, 7 ఇయర్స్ బ్యాకో ఎప్పుడో ఏఆర్ రెహమాన్ ఒక ట్వీట్‌లో తన ఇద్దరు చిల్డ్రన్‌ది ఫోటో పెట్టాడు. ఇద్దరు అమ్మాయిలది. హ్మ్. ఒక అమ్మాయి హ్మ్. మామూలుగా క్యాజువల్ క్లోత్స్ ఏసుకొనుంది. ఇంకొక అమ్మాయి హిజాబ్ ఆర్ బుర్కా వన్ ఆఫ్ ద 2 ఐ డోంట్ రిమెంబర్ ప్రాపర్‌లీ. అది వేసుకుంది. హిజాబ్ అయ్యుండి. హ్మ్. ఆ! ఆ! హ్మ్. సో, ఆయనేమన్నాడంటే అప్పుడు ఆయన ఫేస్డ్ లాట్ ఆఫ్ క్రిటిసిజం. బట్ హ్మ్. ఆయనేమన్నాడంటే షీ ఈస్ డూయింగ్ ఇట్ బై హర్ చాయిస్. లుక్ ఎట్ మై అదర్ డాటర్ షీ ఈస్ నాట్ వేరింగ్ ఇట్ అన్నాడు. హ్మ్. సో, ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే ఓకే. సో, చాయిస్ అని చెప్తున్నారు బానే ఉంది. బట్ అసలు ఆ డ్రెస్ ఇప్పుడు పిల్లలకేం తెలుసు చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగినప్పుడు మనం ఏదైనా వాళ్ళకి చెప్తేనే కదా! వాళ్ళకి తెలిసేది. హ్మ్. 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 సో, అవును. ఇది వేసుకోవాలని అసలు అలా ఎందుకు చెప్తున్నారు? అంటే డిడ్న్ట్ ఏఆర్ రెహమాన్ నో థట్ ఆర్ ఎనీబడీ ఎల్స్ నో థట్? ఐ మీన్ ఇజంట్ ఇట్ ఎ సింబల్ ఆఫ్ అప్రెషన్ ద డ్రెస్ అనేది అప్పట్లో తీసుకొనొచ్చినప్పుడు వుమెన్‌ని హ్మ్. అప్రెస్ చేయడానికి తీసుకొచ్చిందే గదా! ఇది. యాహ్! స్టార్టింగ్ అదేనండి. దాని ఫండమెంటల్ మీనింగ్ అదే. మగోళ్ళకి ఆడపిల్లల్ని చూస్తే కోరికలు కలుగుతాయంట. సో, కోరికలు కలగకుండా ఉండాలంటే ఆడోళ్ళని కవర్ చేసుకోమని జెప్పారు. వీడిని తిన్నగా ఆలోచించు, తలదించుకోవాలో లేకపోతే వెనక్కి తిప్పుకో అని అనకుండా ఈజీ పని గదా! ఆడదైతే నోరు మూసుకొని వింటది గాబట్టి పైనుంచి కిందకి కవర్ చేసేయి. ఇంకా చాలా స్పష్టంగా రాసుంటది. నడుస్తున్నప్పుడు మడమల చప్పుడు గూడా వినకూడదంట. చప్పుడు విన్నా వీళ్ళకి మరి ఏమేం కోరికలొస్తుంటాయో ఏంటో ఈ మగ సన్నాసులకి. బట్ మనం లెట్స్ గో బ్యాక్ టు ద ఫస్ట్ పాయింట్ అండి. ఇప్పుడు ఫ్రాన్స్‌లో ఆ రూల్ పెట్టారంటే ఐయామ్ 100% ప్రో వాట్ ఫ్రాన్స్ డిడ్. ఓకే. వీళ్ళేంటంటే ఫస్ట్ థింగ్ రిలీజియస్ ఫ్రీడమ్ అనేది ఒకటి ఉంది చూసారా? రిలీజియస్ ఫ్రీడమ్‌ని డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్ లాగా వాడి 2 వైపులా వీళ్ళే గెలుద్దాం అంటారండి. హ్మ్. ఫస్ట్ థింగ్ ఇఫ్ యూ లైక్ యువర్ రిలిజియన్ సో మచ్ వై ద హెల్ డిడ్ యూ కేమ్ ఔట్ ఆఫ్ యువర్ ఓన్ కంట్రీ అండ్ గో టు ఫ్రాన్స్ విచ్ ఈస్ అ కాఫిర్ కంట్రీ. రైట్? దట్స్ మై క్వెషన్. ఫస్ట్ క్వెషన్ అది. ఓకే. కాఫిర్ కంట్రీ పందుల్ని కోసుకొని తింటుంటారు. వాళ్ళకి ఇస్లాం అంటే తెలీదు. ఏం తెలీదు. లిబరల్ ఫెలోస్ దే ఆర్ కంప్లీట్‌లీ కాఫిర్స్ ఆళ్ళు. అలాంటి దేశంలోకి నువ్వెందుకెళ్ళావు? ఓకే. నీ మతాన్ని స్పష్టంగా ఆచరించి ఆఫ్ఘనిస్తాన్‌కో, పాకిస్తాన్‌కో, ఇంకో దేశానికో పోకుండా, సౌదీ అరేబియాకో పోకుండా ఫ్రాన్స్‌కెందుకెళ్ళావు? దట్స్ వన్ క్వెషన్. పోనీ ఆహ్, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్‌మెంట్ అది అది అన్నీ నువ్వే డిసైడ్ చేస్తావా అంటే ఓకే. నో ప్రాబ్లమ్. అక్కడ ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ ఫండమెంటల్ రూల్ ఏంటంటే రిలిజియన్ అనేది నాకు తెలియకూడదు. ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, పిల్లలున్నారు. పిల్లలకి నేను చదువులు చెప్పాలి. ఈ చదువు కూడా ఏంటి? సెక్యులర్ ఎడ్యుకేషన్, ఇర్‌రిలీజియస్ ఎడ్యుకేషన్ విచ్ ఈస్ ఫర్ రియల్ వరల్డ్. అలాంటప్పుడు ఒక పర్సన్ మొహం చూడగానో, లేకపోతే ఆ డ్రెస్ కోడ్ చూడగానో, దూరం నుంచి కనపడగానో వీళ్ళు ఫలానా అని తెలియకూడదు. సో, కాబట్టి ఈ యూనిఫార్మ్ రూల్ అని పెట్టారు. ఓకే. ఇక్కడ మా దేశంలో ఆల్రెడీ యేసుకుంటున్న పద్ధతి మాత్రమే మేము జనరిక్‌గా చేస్తాం. మీ దేశంలో మీరు పైనుంచి కింద దాకా యేసుకున్నది మేమిక్కడ పెడితే మిగతా వాళ్ళకి ఇబ్బందుంటది. ఓకే. దిస్ ఈస్ అవర్ కల్చర్. దిస్ ఈస్ అవర్ వే ఆఫ్ డ్రెస్సింగ్. మీకు అదే డ్రెస్సింగ్ నచ్చితే పోయి ఆఫ్ఘనిస్తాన్‌లో పెట్టుకోండి. అప్పుడు మీ కూతురికి అసలు కనీసం స్కూల్‌కెళ్ళే అర్హత కూడా లేదు. ప్రైమరీ స్కూల్ తప్ప మిగతా స్కూల్స్ అన్నిటిని పేల్చి అవతల పారేశారు. రైట్? సో, దే షుడ్ గో బ్యాక్ టు దేర్ డామ్ కంట్రీ వేర్ దే థింక్ దేర్ రిలిజియన్ ఈస్ ప్రొటెక్టెడ్. ఓకే. నేనైతే ఐయామ్ వెరీ వెరీ వోకల్ అబౌట్ దిస్ అండి. ఏ దేశానికెళ్తే ఆ దేశానికి తగ్గట్టుగా నువ్వు ఉండి తీరాలి. యువర్ రిలిజియన్ బిలాంగ్స్ ఇన్ యువర్ డామ్ హౌస్ అండ్ యువర్ డామ్ ప్రేయర్ ప్లేస్. రైట్? నాట్ ఆన్ ద స్ట్రీట్స్, నాట్ ఆన్ ఎనీ అదర్ పబ్లిక్ ప్లేస్. ఫ్రీ ఎక్స్‌ప్రెషన్ అంటారా? ఫ్రీ ఎక్స్‌ప్రెషన్ అంటే రోడ్డు మీద కూర్చొని చేయడం కాదండి. ఈ ఈ ముస్లింలకు బాగా బలిసిపోయిందనసలు. ఇది సెక్యులర్ దేశాలకెళ్ళటము రోడ్ల మీద దాని పేరేంటి ఆహ్, ట్రాఫిక్‌లని ఆపేసి మరీ లోడ లోడ సౌండ్‌లు చేసుకుంటూ దిక్కుమాలిన కాల్ ఫర్ ప్రేయర్స్ అని చేస్తా ఉంటారు. ఈ నమాజుల పేర్లు చెప్పి. రైట్? ఐ హేట్ కంప్లీట్‌లీ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ఇట్ అండి. ఇఫ్ యూ ఆస్క్ మీ దే ఆర్ ఆహ్,
మేకింగ్ మిస్యూజ్ ఆఫ్ ద ఫ్రీడమ్ అనమాట. ఏ క్షణం అయితే ఇలాంటి ఎదవలు ఎక్కువైపోతారో వాళ్ళల్లో ఉన్న కన్జర్వేటిజం బయటకు వస్తుందన్నమాట. సో లిబరల్ థాట్ ఉన్నంత వరకు అందరి మంచి కోరి, సరే నీ నీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ నువ్వు చేసుకోబ్బా, నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా మాలాంటి డ్రెస్ వేసుకో నన్ను అడగట్లేదు, దెన్ యూ కెన్ డిస్ప్లే వాట్ ఎవర్ యూ వాంట్. నెత్తి మీద బొట్టు పెట్టుకుంటావు, తల మీద టోపీ పెట్టుకుంటావు, గడ్డం పెంచుకుంటావు, నీ ఇష్టం, బుర్కా వేసుకుని తిరుగుతావు, టోటలీ యువర్ విష్. బట్ దెర్ ఆర్ సమ్ ప్లేసెస్ దట్ వీ డోంట్ వాంట్ టు లుక్ ఎట్ రిలీజన్ అట్ ఆల్. వన్ ఆఫ్ దట్ ప్లేస్ ఇస్ అ స్కూల్. కిడ్స్ డోంట్ నీడ్ టు నో అబౌట్ రిలీజన్. అట్లీస్ట్ మా దేశంలో ఉన్న రూల్ ప్రకారం పిల్లలకి మతం గురించి అస్సలు అవసరం లేదు. డోంట్ ఎవర్ ట్రై టు బ్రింగ్ రిలీజన్ ఇన్ టు స్కూల్స్. ఇది వాళ్ళ పద్ధతి అండి. అండ్ ఐఎమ్ కంప్లీట్లీ ఫార్ ఇట్. ఓకే సార్. ఓకే, గుడ్. యా నేను అదే అనుకున్నాను. యా థ్యాంక్ యూ. నెక్స్ట్ చెప్పండి. ఇతను సారీ, నెక్స్ట్ ఈయన అదే అడగబోయా. డెఫినెట్లీ నేర్పిస్తేనే వస్తుంది. చిన్నప్పటి నుంచి మన కల్చర్ అనేది నేర్పించడం మన వాళ్ళకి అలవాటు, రైట్? అది ముస్లిం కల్చర్ అవ్వండి, హిందూ కల్చర్ అవ్వండి, క్రిస్టియన్ కల్చర్ అవ్వండి. బొట్లు కొంతమంది ఫేస్కి చాలా అందంగా కనిపిస్తాయి, అయినా సరే మన కల్చర్లో లేదని చెప్పి క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వేసుకోరు. ఓకే, హిందూయిజంలో ఆ ఒక్క ప్రెషర్ లేదండి. దెర్ ఆర్ సో మెనీ హిందూ గర్ల్స్ హూ డోంట్ పుట్ బిందీ అట్ ఆల్, రైట్? తిలకం పెట్టుకోరు అయినా సరే. కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగోదండి. దేర్ ఆర్ సమ్ పీపుల్ వాళ్ళు నెత్తి మీద బొట్టు పెట్టుకుంటే తీసేరా బాబు దిక్కుమాలిన బొట్టు చూడలేక వస్తున్నాం అన్నట్టు అనిపిస్తుంది. ఇంకొంతమందిని చూడగానే హై బొట్టు ఎంత అందంగా ఉంది అనిపిస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజన్, రైట్? ఇట్స్ ఐస్ ఆఫ్ ద బిహోల్డర్, రైట్? నేను చెప్పేదేవాడిని కాదు, నువ్వు వేసుకో అమ్మా, నువ్వు వేసుకోవద్దమ్మా అని నేను చెప్పేవాడిని కాదు. బట్ ఐ కెన్ సీ అండ్ ఐ కెన్ మేక్ ఎ జడ్జ్మెంట్, రైట్? నా వరకు మాత్రమే. సో ఇతను నేర్పిస్తేనే నేర్చుకుంటారండి, నేర్పిస్తేనే. అది కూడా, అండ్ ఇట్స్ పబ్లిక్ పిక్చర్ కదా. మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ఇంట్లో ఏం చేసుకుంటున్నారు, మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఏ డ్రెస్ చేసుకుంటున్నారు, నోబడి లుక్స్ అట్ ఇట్. బట్ ఇఫ్ వెన్ యూఆర్ ట్రయింగ్ టు పోర్ట్రే దిస్ ఈస్ మై పిక్చర్, మా ఫ్యామిలీ పిక్చర్ అని పెట్టినప్పుడు ఆ అమ్మాయికి, అండ్ అజ్యూమింగ్ దట్ షీఈ్ అ మేజర్, ఓకే, అజ్యూమింగ్ దట్ షీఈ్ అ మేజర్, అమ్మాయి ఇష్టం వచ్చి వేసుకుంది అంటే అమ్మాయికి నేర్పించింది ఎవరు? ఆ ఇష్టం అనేది ఒకటి ఉంటుంది అనేది నేర్పించింది ఎవరు, రైట్? వై డిడ్ంట్ షీ వేర్ ఎనీ ఆఫ్రికన్ డ్రెస్? బికాస్ నోబడి ఇంట్రడ్యూస్డ్ టు హర్, రైట్? వై డిడ్ంట్ షీ వేర్ మన కూచిపూడి అమ్మాయిలు వేసుకునే డ్రెస్ కానీ, లేకపోతే మణిపూరి డ్రెస్ కానీ ఎందుకు వేసుకోలేదు? బికాస్ దట్ హస్ నాట్ బీన్ ఇంట్రడ్యూస్ టు దెమ్. జీన్స్ టీషర్ట్లు లాంటివి వేసుకోవడం ఇంకొక అమ్మాయికి ఎవరు నేర్పించారు? బికాస్ ఇట్ హెస్ బీన్ ఇంట్రడ్యూస్ టు హర్. మనం ఇంట్రడ్యూస్ చేస్తేనే వస్తుందండి. రైట్. యా, ఓకే. యా, దట్స్ వాట్ ఐ థాట్. అదే ఇక్కడ కొంతమంది ఇట్లా ఆపోజిట్‌గా చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ కూడా ఫ్రెండ్స్‌తో ఒకసారి అంటే ఇదే ఈ టాపిక్ గురించి మా ఫ్రెండ్స్‌తో మాట్లాడితే నేను ఈ ఎగ్జాంపుల్ కోట్ చేస్తే ఇట్లా ఆపోజిట్‌గా చెప్తున్నారు. అట్లా ఏముంది, అది ఆ అమ్మాయి కావాలని చేస్తుంది. కావాలంటే తీసేయొచ్చు కదా, పెద్ద ఇష్యూ ఏముందంటే నేను ఇలా మీరు చెప్పినట్టే ఇలా చెప్తూ ఉన్నాననమాట. బట్ తెలిసిందే కదా, మన వాళ్ళు వినరు చెప్పినప్పుడు. ఇట్ డజంట్ మ్యాటర్ అండి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అలా ఫిక్స్ అయిపోయారు. లేదు, ఇది హిజాబ్ ఈజ్ అ చాయిస్, హిజాబ్ ఈజ్ నాట్ అ చాయిస్ అండి. ఆ చాయిస్ మీకు ఇచ్చాం. వాళ్ళు ఏంటంటే డ్రెస్ కోడ్ అసలు మీకు చెప్పనే లేదనుకోండి, హౌ డూ పీపుల్ డిసైడ్ వాట్ టు డ్రెస్? వాళ్ళకి ఇప్పుడంటే ఈ సోషల్ మీడియా ఉంది, మన హీరోయిన్లు కానీ, లేకపోతే మోడల్స్ కానీ, లేకపోతే స్టార్స్, టిక్టాక్ స్టార్స్ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసి ట్రెండ్స్ అయ్యి చూసుకుని నేర్చుకుంటారు. లేదంటే వాళ్ళ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎలాంటి డ్రెస్లు వేసుకుంటున్నారు చూసి నేర్చుకుంటారు. సో దట్ బికమ్స్ దేర్ చాయిస్. నౌ వాట్ యూ డూ, యూ బ్రింగ్ సంథింగ్ ఎల్స్. మన కల్చర్ ఇది, మన దాంట్లో ఇలా వేసుకుంటారు, చెవులు కనిపించకూడదు, జుట్టు కనిపించకూడదు, అమ్మాయి అంటే ఒక వయసు వచ్చేంత వరకు, పెళ్లి వయసు వచ్చేంత వరకు జస్ట్ ఆ ఫేస్ ముఖం వరకు మాత్రమే కనిపించాలి, మిగతా అంతా ఫుల్లీ కవర్డ్ ఉండాలి. ఇంకొంచెం రిజిడ్ ఫ్యామిలీస్ అయితే బుర్కా వేసేసుకోవాలి. ఒకసారి రజస్వల్ అవ్వగానే బుర్కా వేసేస్తారు కంప్లీట్లీ, పైనుంచి కింద కళ్ళు తప్ప ఇంకేం కనపడవు, రైట్? సో ఇలాగా వాళ్ళకి ఒకటి ఉందని చెప్పి తర్వాత ఇట్ ఈస్ యువర్ చాయిస్ అంటారండి. అమ్మా బాబు, అన్న తమ్ముడు వీళ్ళందరూ కొరకొర చూస్తూ ఏంటే బట్టలు ఇప్పుకుని బయటికి పోతున్నావు, ఏం చేస్తున్నావు అని అనగానే ఎందుకు వచ్చిన గోలరా బాబు అని చెప్పి పైనుంచి కింద డ్రెస్ వేసుకుని అలా కొన్నాళ్ళకి అలవాటు అయిపోయిన తర్వాత దెన్ షీ ఓన్లీ బిలీవ్స్ దట్ ఇట్ వాస్ హర్ చాయిస్. ఇట్ వాస్ నెవర్ హర్ చాయిస్ అండి, ఇట్ వాస్ ఇంట్రడ్యూస్ టు హర్. జనరల్గా థింక్ చేయండి, వాట్ డూ యూ, మీకు ఎటువంటి ఉద్దేశం లేదు క్రికెట్ మీద, సడన్గా యూ గాట్ ఇన్ టు దిస్ హ్యాబిట్. క్రికెట్ అనేది ఒకటి ఉంది, మీ ఫ్రెండ్స్ అందరూ క్రికెట్ వాచ్ చేస్తున్నారు. హూమ్ డూ యూ లైక్? ఆబ్వియస్లీ మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఇండియన్స్ కాబట్టి ఇండియన్ టీమ్ వెన్ ఇట్ కమ్స్ టు
ఇంటర్నేషనల్ టీమ్స్. మీరు మీ ఫ్రెండ్స్ అందరూ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ అనుకోండి. మీరు బై డెఫినేషన్ యూ థింక్ దట్ ఓకే ఐ హ్యావ్ టు బిలాంగ్ ఇన్ దేర్ అండ్ యూ బికమ్ దేర్ ఫ్యాన్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. తర్వాత ఏమనుకుంటారు మీరు అట్ సమ్ పాయింట్ ఇన్ టైం, ఐ లైక్ దేర్ గేమ్ మామా, ఎందుకు అట్లా అనుకుంటున్నావు, కోల్కతా నైట్ రైడర్స్ నాకు తెలియక వాళ్ళు బాగానే ఉన్నారు, బట్ ఐ లైక్ చెన్నై సూపర్ కింగ్. ఇట్ హెస్ బిన్ ఫెడ్ ఇన్ టు యూ ఫ్రమ్ ద బిగినింగ్ కదా. రైట్. ఆబ్వియస్లీ లైక్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్ఎఫ్ఎల్ ఉంది ఇక్కడ, నేషనల్ ఫుట్బాల్ లీగ్. సో అది మనకు తెలీదు, మనకున్నది ఇండియాలో గేమ్. ఇక్కడికి వచ్చినప్పుడు ఇట్ వాస్ ఎ న్యూ గేమ్. సో కొంతమంది అమెరికన్ ఫ్రెండ్స్ తో కలిసి చూస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఐ స్టార్టెడ్ సపోర్టింగ్ వాట్ ఎవర్ దే ఆర్ సపోర్టింగ్. ఎగ్జాక్ట్లీ, దట్స్ హౌ చాయిసెస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ అండ్ చాయిస్ మనసు లోపల నుంచి టపుక్కున అట్లా పుట్టుకు రాదు. మీకు ఉన్న అవైలబుల్ ఆప్షన్స్ లో ఏదైతే ఇప్పుడు ఇది ముస్లిం ఫ్యామిలీస్ అయితే దే కైండ్ ఆఫ్ పుట్ హెవీ వెయిట్ ఆన్ ద హిజాబ్ పార్ట్. ఎందుకంటే వాళ్ళ అమ్మ వేసుకుంటుంది, వాళ్ళ అమ్మమ్మ వేసుకుంటుంది, రైట్, వాళ్ళ నాన్నమ్మ సైడ్ కూడా వేసుకుంటున్నారు. సో ఆబ్వియస్లీ ఇట్ బికమ్స్ దట్ ఓకే ఐ థింక్ దిస్ ఇస్ హూ ఐ యామ్ అనుకుని వాళ్ళు మొదలుపెట్టి కొన్నాళ్ళకి వాళ్ళు ఇది బలవంతంగా తీసుకున్నారన్న సంగతి మర్చిపోయి దిస్ ఇస్ మై చాయిస్ అని వాళ్ళే డిఫెండ్ చేసుకుంటారు.